Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారు ఏ విధంగా అదృష్టవంతులు అవుతారు, వారు అనాచితంగా కష్టపడకుండా ధనవంతులయ్యే మార్గం ఏమైనా ఉందా, వీళ్ళు ఏ రంగంలో అభివృద్ధి చెందుతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులారాశి ఒక సెలబ్రిటీ రాశి. అంటే ఈ రాశికి శుక్రుడు ఆధిపత్యం వహించడం వల్ల వీళ్ళ కర్మస్థానమైనటువంటి దశమస్థానం కర్కాటక రాశి అవ్వడం వల్ల ఈ రెండు గ్రహాలు కూడా స్త్రీ గ్రహాలు, అత్యంత జనాకర్షణ కలిగినటువంటి రాశులు. పబ్లిక్లో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా తగు విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు అందరికీ పరిచయం ఉంటుంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళని అందరూ గుర్తిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు అన్నమాట. ఆ కారణం వల్ల వీళ్ళు మార్కెటింగ్ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, ముఖ్యంగా సినిమా, టీవీ రంగాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ తులారాశి వారికి ఈ రాశి యొక్క సింబలు న్యాయ దేవతకి, అంటే న్యాయ దేవతకి కళ్ళు కట్టి ఉంటాయి కదా, అలాగే చేతిలో ఒక బ్యాలెన్స్ త్రాసు ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా న్యాయవాదులుగా, జడ్జీలుగా రావడం జరుగుతుంటుంది. ప్రజల తరపున పోరాడుతూ ఉంటారు. అంటే ఈ రాశిలో శని ఉచ్చ పొందుతూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి జన సహకారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా జనం యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని, అంటే సాధారణ ప్రజానీకం యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళ యొక్క బాధలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కారణం చేత వాళ్ళు అత్యధిక ప్రజాదరణ పొందడం వల్ల ఎక్కువగా రాజకీయ రంగంలోనూ లేదా సినిమా రంగంలోనూ టాప్ మోస్ట్ ర్యాంకులో ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం దీనికి ఉదాహరణగా తీసుకుంటే ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, మహాత్మా గాంధీ అవ్వచ్చు, వాజ్పేయి గారు అవ్వచ్చు, చాలామంది ఇంకెలా మనం అనుకుంటే చాలామంది ఉంటారు. సో ఏదైనా ఈ రాశివారు నిజాయితీగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి లాభస్థానం కదా మనకి ధనాన్ని ఇచ్చేది, ఆ లాభస్థానం మరి సింహరాశి అయింది. అంటే అక్కడ సూర్యుడు అధిపతి. ఇంకా చెప్పగానే ఉంది, వీళ్ళకి కలిసి వచ్చే రంగం ఏంటంటే రాజకీయ రంగం ద్వారా, ప్రభుత్వం ద్వారా వీళ్ళు ధనవంతులయ్యే అవకాశం ఉన్నది. అంటే మంచి ఉద్యోగ స్థితి రావడం వల్ల, ప్రభుత్వ రంగం ద్వారా ఏ రాజకీయ పదవి రావడం ద్వారా, లేదంటే ఏదైనా పరిశ్రమ పెట్టడం వల్ల, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకుల ద్వారా కోట్లాది రూపాయలు రుణం పొందడం వల్ల, అలాగే రాజకీయ నాయకుల సహకారంతో, ప్రభుత్వ అధికారుల సహకారంతో ఎక్కువగా వీళ్ళు ధనవంతులయ్యే అవకాశం ఉన్నది. ముందు ఇంకా లాభస్థానంలో రావి అధిపతి కాబట్టి కంపల్సరీగా ఇంకా రాజే వెనకాల లాభస్థానంలో ఇచ్చే స్థానంలో ఉంటే ఎక్కడ ఏ స్థాయిలో వీడు జన్మించినా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. అంటే మీకు క్లారిటీగా సింహరాశిలో 3 గ్రహాలు ఉంటాయి. ఒకటి కేతువు, అంటే మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రానికి అధిపతి కూడా రవి. సింహరాశికి కూడా రవి అధిపతి అవ్వడం వల్ల 100% రవి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు యొక్క రాశి ఉండడం వల్ల, శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఎలా ఉంటుందంటే ధనానికి లోటు ఉండదన్నమాట. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ధనవంతుడైనటువంటి గ్రహం శుక్రగ్రహం. అది ఏ విధంగా అంటే మనకి
ఒక గ్రహం యొక్క బలం తెలిసినప్పుడు ఆ గ్రహం మనకి ఎటువంటి ఫలితం ఇస్తుందో అన్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అంటే మనం ఆ గ్రహాన్ని నమ్మినప్పుడు ఆ గ్రహ ఫలితం మనకు వస్తుంది. సో శుక్రుడు దశావతారాల్లో పరశురామ అవతారానికి ప్రతినిధిగా వహిస్తూ ఉంటాడు అన్నమాట. శుక్రగ్రహానికి పరశురాముడిగా నిర్ణయించారు. మీకు రాముడు అంటే సూర్యుడు, కృష్ణుడు అంటే చంద్రుడు, అది పక్కన పెడితే ఈ పరశురాముడే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఏ విధంగా అంటే ఈ పరశురాముడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా సంహరిస్తాడు. ఎందుకంటే వీళ్ళ తండ్రి గారిని ఒక రాజకుమారులు ఈ అబ్బాయి అంటే పరశురాముడు లేని సమయంలో సంహరించడం వల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషంతో మొత్తం రాజు అన్నవాడిని లేకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంహరించి వాళ్ళు స్వభావసిద్ధంగా వాళ్ళ ఆస్తి అంతా కూడా వాళ్ళు మొత్తం రాజ్యం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ధనం అంతా కూడా రాజ్యం అంతా కూడా ఈ శుక్రుడు అంటే పరశురాముడికి రావడం జరిగింది. సో అందువల్ల ఈ శుక్రుడు పరశురాముడు అత్యంత ధనవంతుడు అవడం జరిగింది. దాని తర్వాత ఈ పరశురాముడు మొత్తం తను సంపాదించినటువంటి రాజ్యాన్ని, ధనాన్ని, ఆస్తిని మరి సూర్యభగవానుడికి అంటే ఆ సూర్యభగవానుడికి దానం చేయడం జరుగుతుంది. అంటే సూర్యభగవానుడికి అంటే ఆయనకి కాదు, వాళ్ళ తండ్రి గారు అనేటువంటి దక్ష ప్రజాపతికో ఎవరికో దానం చేయడం వల్ల ఆ విధంగా అతను మనశ్శాంతి పొందాడు. అంటే శుక్రుడు ఇక్కడ అర్థం ఏమిటి, మనకి శుక్రగ్రహం ధనవంతుడు అయినప్పుడు కూడా తను ధనం తన దగ్గర ఉంచుకోడు, కావలసిన వారికి దానం చేయడం జరుగుతుంటుంది. అందువల్ల శుక్రుడికి ఇచ్చే గుణం ఉంది కాబట్టి అత్యంత ధనవంతుడు కాబట్టి అటువంటి శుక్రుడు మీకు లాభస్థానంలో మరి రాజు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి 100% మీకు ధన సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా కళారంగం ద్వారా కానీ, స్త్రీల వల్ల కానీ, భార్య వల్ల కానీ, అంటే ఇక్కడ భార్య అవ్వచ్చు, స్త్రీలు అంటే మనకి అక్క చెల్లెలు అవ్వచ్చు, తల్లిగారు అవ్వచ్చు, అధికారంగా ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, మొత్తం మీద స్త్రీల యొక్క సహకారంతో జాతకుడు ఎక్కువగా ధనాన్ని సంపాదించడం. మరి ఇక్కడ ఈ తులారాశిలోనే గురువు ఉండడం వల్ల చాలా సంస్కారవంతంగా సాంప్రదాయంగా ఉంటారు. కుజుడు ఉండడం వల్ల 100% సంపాదించింది రక్షించుకునే ధైర్యం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడంటే ఎవరు దొంగలే పట్టుకుపోరు, కానీ పూర్వకాలంలో ఏంటంటే మరి ఎవరి దగ్గర ఎక్కువ ధనం కానీ ఆస్తి కానీ ఉంటే వాడిని చంపేసి పట్టుకుపోతూ ఉండేవారు. సో అప్పుడు పెద్ద నేరంగా ఉండేది కాదేమో మరి. సో ఇప్పుడు ఈ రాశి వారికి ఎలా ఉండదంటే వాళ్ళు ధనాన్ని రక్షించుకునే బలాన్ని కూడా కలిగి ఉంటారు కుజుడు అక్కడ ఉండడం వల్ల. అంటే వీళ్ళు సంపాదించింది జాగ్రత్త పెట్టుకోగలరు, పోగొట్టుకోలేరు, దాన్ని దాచుకుంటారని చెప్పచ్చు. అయితే ఏంటంటే ఈ రెండు బాగున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు రవి ప్రభుత్వం వల్ల, శుక్రుడు స్త్రీల వల్ల, కళల వల్ల. సరే కేతు అనుకోండి, ఇంకా కేతువు మోక్షకారకుడు అయినప్పుడు కూడా కేతువు స్వభావసిద్ధంగా ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని, ఏ గ్రహంతో ఉంటే ఆ ఫలితాన్ని వస్తాడు కాబట్టి ఆ డబల్ అటు శుక్రుడు ఫలితాన్ని, అటు రవి ఫలితాన్ని, అటు లాభస్థాన ఫలితాన్ని పొందడం జరుగుతుంది. మొత్తం మీద అత్యంత ధనవంతులు అవుతూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు అందరికన్నా. అంటే కష్టపడకుండా సునాయాసంగా ఎవరు ధనం సంపాదిస్తారంటే తులారాశి వారు. అయితే ఏంటంటే మరి వీళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు ధనం? రాహు అదే రాశిలో స్వాతి నక్షత్రం ఉండడం వల్ల ఈ రాహు అత్యాశపరుడు అవుతుంటాడు. ఆ కారణం వల్ల ఏదో అత్యధికంగా ఆశించి ఏదైనా గ్యాంబ్లింగో, ఏదో బెట్టింగో, జోదమో, లేదంటే ఏదైనా సినిమా తీసో, లేదంటే రాజకీయాల్లో పాల్గొని అందరినీ గెలిపించే ఉద్దేశంలో అందరికీ పెట్టుబడి పెట్టడము. సో ఈ విధంగా అత్యాశకు పోయి పోగొట్టుకుంటారు. లేదనుకోండి అత్యాశకు పోగొట్టకుండా ఉన్నది దాచుకుంటే 100% వాళ్ళు 100% తరతరాలుగా తరగనటువంటి ఆస్తిని సంపాదించుకుంటారు. కేవలం రాహు ప్రభావం వల్ల నష్టపోతూ ఉంటారు. అయితే ఇంకొక గుణం కూడా ఉంది. ఒకసారి పోగొట్టుకున్నారు, ఏదో అదే మనం ఉదాహరణకు అనుకుందాం, ఏ రేసులో ఏదో ఒకసారి ఒక 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నారు. అయితే దాంతో అక్కడ మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు, అంటే చేసిన తప్పునే మళ్ళీ చేస్తుంటారు. ఓ సినిమా తీస్తారు, ఫ్లాప్ అయింది, మళ్ళీ సినిమా తీస్తారు, మళ్ళీ ఫ్లాప్ అవుతుంది. ఏదో ఒక ఎంపీగా పోటీ చేస్తారు, ఓడిపోతారు, మళ్ళీ పోటీ చేస్తారు. సో ఈ విధంగా మొత్తం అత్యాశకు పోకుండా ఉంటే తులారాశికి మించిన కోటీశ్వరులు వేరేవారు ఉండరు. నిరంతరం
వీళ్ళు ఏదో ఒక సోర్స్ ద్వారా జీవితాంతం ధనాన్ని సంపాదిస్తూనే ఉంటారు. దాన్ని దాచుకుంటే చాలు, ఏమీ కష్టపడక్కర్లేదు. స్వస్తి.